నమస్తే ఈటీ ఎక్స్క్లూజివ్. విశ్వంబర లేట్ అయితే అయింది కానీ కొత్త డేట్ విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. మొన్న చిరంజీవి ఇచ్చిన హింట్తో మెగా ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ అనుబంధాలున్నాయి. దాంతో పాటు మరో సెంటిమెంట్ ఊరుస్తుంది వాళ్ళని. మరి ఏంటా రిలేషన్? ఇంతకీ విశ్వంబర ఎప్పుడు రాబోతుంది? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. ఆఫ్టర్ ఈ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ అన్నట్లు మన శంకరవరప్రసాద్ గారితో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు మెగాస్టార్. దాంతో ఈ సినిమా దెబ్బకి విశ్వంబర ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు రాబోతుందనే టాక్ మొదలైంది ఇప్పుడు ఇండస్ట్రీలో. దీనికి సమాధానం జూలై 9 అని తెలుస్తుంది. అదే రోజు విశ్వంబరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ కు జూలై సెంటిమెంట్ ఎక్కువే. ఆ నెలలో వచ్చిన చాలా సినిమాలు మెగా హీరోలకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు 2002 జూలై 24న వచ్చిన ఇంద్ర రికార్డ్స్ తిరగరాసింది. ఇంద్ర ఒక్కటే కాదు, పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా జూలై 24నే. 1998 జూలై 24న తొలి ప్రేమ విడుదలైంది. ఈ ఒక్క తేదీ మాత్రమే కాదు, జూలై నెలంతా మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది. 1999 జూలై 15న విడుదలైన తమ్ముడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ మార్కెట్ మరింత పెంచేసిన సినిమా ఇది. అంతేకాదు, రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా విడుదలైంది 2009 జూలై 31న. వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫిదా కూడా 2017 జూలై 21నే విడుదలైంది. శంకర్ దాదా జిందాబాద్, బ్రో, హరిహర వీరమల్లు లాంటి ఫ్లాప్లొచ్చినా 90% జూలైలో వచ్చిన సినిమాలన్నీ సక్సెసే. అందుకే విశ్వంబరపై నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. పైగా మన శంకరవరప్రసాద్ గారి జోరు కూడా దీనికి హెల్ప్ కానుంది. ఇంకేం చెయ్యాలి? ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? ఏం చేసినా వర్కౌట్ కాకపోతే మేమేం చెయ్యాలి? ఇంకేం చేస్తే మాకు హిట్స్ వస్తాయో మీరే చెప్పండి. ఇంతకీ ఎవరిది బాధ అనుకుంటున్నారా? ఇంకెవరిది? మన మీడియం రేంజ్ హీరోలదే ఈ బాధ అంతా. పాపం ఒక్కరో ఇద్దరు కాదు, చాలా మంది హీరోలు ప్లాఫ్ల్లోనే మగ్గిపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? రవితేజకు ఫ్యామిలీ కలిసి రాలేదు. రామ్ కు క్లాస్ వర్కౌట్ అవ్వలేదు. అల్లరి నరేష్ కు సీరియస్ కుదరలేదు. నితిన్, వరుణ్ తేజ్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అఖిల్ ఏం చేసినా హిట్ రావట్లేదు. గోపిచంద్ జోనర్ మిస్ అయ్యారు. కళ్యాణ్ రామ్ మాస్ నుంచి దూరమైపోయారు. శర్వానంద్ ఒక్కడే నారీ నారీ నడుమమురారి సినిమాతో వరుస ఫ్లాప్లకు బ్రేక్ వేశారు. అసలేం జరుగుతుంది మన హీరోల విషయంలో అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. రామ్ పోతినేనినే తీసుకోండి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేశారు కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. సరే అని క్లాస్లోకి వెళ్లి ఆంధ్ర కింగ్ తాలూకా చేస్తే ప్రశంసల దగ్గరే ఆగిపోయింది. కానీ పైసలు మాత్రం రాలేదు. నెక్స్ట్ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేసినప్పుడు కనీసం 2 ఏళ్లకోసారి హిట్ కొట్టిన అల్లరి నరేష్ సీరియస్ వైపు వచ్చాక పూర్తిగా ఫ్లాపుల్లో కూరుకుపోయారు. నాందితో ఓకే అనిపించినా ఆ తర్వాత హిట్టు రాలేదు. ఉగ్రంతో పేరు వచ్చినా హిట్టు రాలేదు. మొన్నొచ్చిన 12 ఇయర్ రైల్వే కాలనీ వచ్చిన సంగతే గుర్తులేదు. కళ్యాణ్ రామ్ సైతం బింబిసార తర్వాత ట్రాక్ తప్పారు. రవితేజ పరిస్థితి అయితే మరీ దారుణం. మాస్ కలిసి రావట్లేదు కదా అని సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ క్లాస్ సినిమాతో వస్తే ఇక్కడా కలిసి రాలేదు. వరుణ్ తేజ్ కూడా మేర్లపాక గాంధీతో హారర్ కామెడీ ట్రై చేస్తున్నారు. నితిన్ హిట్ కోసం ఏం చేస్తారో ఆయనకే తెలియాలి. మరి మొత్తానికి వీళ్ల కష్టాలు ఎప్పటికి తీరేనో. సమ్మర్ తర్వాత మన హీరోలు ముందుగా ఫోకస్ చేసేది దసరా సీజన్నే. అప్పుడు హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్ మిస్ అయిన వాళ్ళంతా కూడా విజయదశమికే రావాలి అనుకుంటారు. అందుకే 2026లోనూ 6 నెలలకు ముందే దసరా సీజన్ ఫుల్ అయిపోయింది. వరుసగా స్టార్స్ పండక్కి ఖర్చు వేసేస్తున్నారు. మరి ఈ దసరా వార్ ఎలా ఉండబోతుంది? సంక్రాంతి, సమ్మర్, దసరా ఎప్పుడూ బోరుకొట్టవు. వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అదే జరగబోతుంది. ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది, సమ్మర్ రాబోతుంది. దసరాకు 3-4 స్టార్స్ రెడీ అవుతున్నారు. అందరికంటే ముందు అందులో చరణ్ ఉన్నారు. మార్చి 27 నుంచి పెద్ది వాయిదా పడితే నెక్స్ట్ టార్గెట్ దసరానే. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో పెద్ది మార్చి నుంచి దసరాకి వాయిదా పడడం దాదాపు ఖాయమైపోయింది. అలాగే ప్రభాస్, ఫౌజీ సైతం దసరానే టార్గెట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేసేందుకు టీం సన్నద్ధమవుతున్నారు. హనూర్, రాఘవపూడి ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు ఫౌజీ ఒక్కటే అనుకున్నారు, కానీ పెద్ది వచ్చేలా ఉంది ఇప్పుడు. ప్రభాస్, చరణ్ కు పోటీగా నాగార్జున కూడా దసరాకి దండయాత్ర చేయబోతున్నారు. కింగ్ 100వ సినిమా కూడా పండక్కే రెడీ అవుతుంది. కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా పూర్తవుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ అయిపోయినట్లు తెలుస్తుంది. నాగార్జున సినిమానే కదా అని తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే ఆయన 100వ సినిమా ఇది. మొత్తానికి ఈసారి దసరాకు ఇటు రామ్ చరణ్, అటు ప్రభాస్, మధ్యలో నాగ్, ఇలా వార్ ఫిక్స్ అయింది.
అన్నట్లు 3 ఏళ్ల కింద గోస్ట్ సినిమాతో దసరాకే వచ్చారు నాగ్. 94 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లోనే ఉండి నిలబడ్డానికి కూడా మరొకరి సాయం తీసుకుంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడ ఒక లెజెండరీ దర్శకుడు మాత్రం 94 ఏళ్ల వయసులో సినిమా అనౌన్స్ చేశారు. అది కూడా వైజయంతి లాంటి అగ్రసంస్థలో నాగశ్విన్ లాంటి సంచలన దర్శకుడితో. మరి ఎవరా దర్శకుడు? ఏంటా సినిమా? ఓ పుష్పక విమానం, ఓ భైరవ ద్వీపం, ఓ ఆదిత్య 369 ఇలా ఇండియన్ సినిమా ముఖ చిత్రం మార్చేసిన క్లాసిక్స్ ఎన్నో అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. వయోభారంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ దర్శకుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. వైజయంతి మూవీస్ లో నాగశ్విన్ పర్యవేక్షణలో ఓ సినిమా ప్రకటించారు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న 61వ సినిమా ఇది. పూర్తిగా కొత్త వాళ్లతో రానున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగశ్విన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. గతంలో నాగి తెరకెక్కించిన కల్కి సినిమాకు సంగీతం వర్క్ చేశారు. కల్కి 2లోనూ ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు నాగశ్విన్ వంతు వచ్చింది. 94 ఏళ్ల వయసులో సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ సంగీతం అది చేసి చూపించబోతున్నారు. అప్పుడెప్పుడో మాయాబజార్ నాటి నుంచి నేటి వరకు సినిమాలు చేస్తుండడం అద్భుతమే. SSR 61 పేరుతో ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే టైటిల్ రానుంది. చివరగా 2013లో వెల్కమ్ ఒబామా సినిమాను తెరకెక్కించారు సంగీతం. పేరుకేమో వాళ్ళు బాలీవుడ్ హీరోయిన్లు, కానీ 2026లో వాళ్ళు చేసే సినిమాలన్నీ తెలుగులోనే. టాప్ బ్యూటీస్ నుంచి చిన్న హీరోయిన్ల వరకు ముంబై ముద్దుగుమ్మల కేర్ ఆఫ్ అడ్రస్ 2026లో హైదరాబాద్ కాబోతుంది. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ కాబోతున్నారు ఈ ముద్దుగుమ్మలంతా. మరి హైదరాబాద్కు మకాం మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దాం రండి. 2026లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది తెలుగులోనే కనిపించబోతున్నారు. అందులో ముఖ్యంగా జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ పెద్దిలో చరణ్తో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీ జూన్ నుంచి దేవరా 2 సెట్స్లో జాయిన్ కానున్నారు. అలాగే అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా జాన్వీ నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకుని కూడా బాలీవుడ్ కంటే టాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ AA 22తో బిజీగా ఉన్నారు ఈమె. ఇందులో జాన్వీ, మృణాల్ కూడా నటిస్తున్న మెయిన్ హీరోయిన్ మాత్రం దీపికానే. ఈమెపై యాక్షన్ సీన్స్ బాగానే ప్లాన్ చేస్తున్నారు అట్లీ. కల్కి 2ను కాదనుకుని మరీ అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు దీపికా పదుకొనే. ప్రియాంక చోప్రా సైతం మరో ఏడాది వరకు టాలీవుడ్ హీరోయిన్నే. రాజమౌళి, మహేష్ బాబు వారణాసిలో నటిస్తున్నారు పిగ్గీ చాప్స్. ఏప్రిల్ 7, 2027న వారణాసి విడుదలయ్యే వరకు ప్రియాంక ఉండేది హైదరాబాద్లోనే. ఇక రవీనా టండన్ కూతురు రషా తడాని సైతం శ్రీనివాస మంగాపురం కోసం టాలీవుడ్కు మకాం మార్చేశారు. మొత్తానికి ఈ ముంబై బ్యూటీస్ కేర్ ఆఫ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే. చూస్తుంటే కాంట్రవర్సీలకి బాగా అలవాటు పడిపోయినట్లున్నారు మన దర్శకులు. అందుకే హాయిగా కథల కంటే ఎక్కువగా వివాదాల మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు. 3 ఏళ్ల కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఒక బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుంది ఇప్పుడు. టీజర్తోనే కావలసినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఈ సినిమా. మరి ఏంటది? ఆ టీజర్లో అసలు ఏముంది? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రాపగండ సినిమాలని విమర్శిస్తున్నా వివాదాల మధ్య విడుదలై సంచలనాలు రేపుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకర్, ది బెంగాల్ ఫైల్స్, సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా వివాదాలు రేపాయి. తాజాగా కేరళ స్టోరీ 2 వచ్చేస్తుంది. 2023లో 20 కోట్లతో తెరకెక్కి 300 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు రేపింది కేరళ స్టోరీ. విజయం కంటే ఎక్కువ వివాదాలను మూటగట్టుకుంది ఈ చిత్రం. దీనికి ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ పేరుతో సీక్వెల్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈసారి కాంట్రవర్సీలు ఖండాలు దాటేలా కనిపిస్తున్నాయి. మొదటి భాగం కేవలం కేరళకు పరిమితమైతే ఈసారి కథ మధ్యప్రదేశ్, రాజస్థాన్కు పాకింది. మత మార్పిడి, లవ్ ట్రాప్స్తో 3 అమ్మాయిలు ఎలా చితికిపోయారనే లైన్తో సీక్వెల్ వస్తుంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా నటిస్తున్న ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ సింగ్ దర్శకుడు. అబ్ సహెంగే నెహీ లడెంగే అనే డైలాగ్తో టీజర్ను ముగించారు. ఫిబ్రవరి 27న రానుంది కేరళ స్టోరీ 2. ఇది వాల్టీ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.